హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో మనం పేజ్ మేకర్కి కంటిన్యూషన్ క్లాసెస్గా ఇంకొక 2-3 మెనూస్ అనేవి మిగిలి ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ అవుతుంది. దానికోసమనే ఈరోజు నేను అది కంప్లీట్ చేయడానికి ఈరోజు ఆ ట్యూటోరియల్ చేద్దాం అనుకున్నాం. మనం ముందుగా పేజ్ మేకర్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు యూటిలిటీ మెనూ అనేది ఉంది. దీని తర్వాత వ్యూ, విండో ఈ 3 చెప్పేస్తే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా చెప్పింది అవుతుంది. దానికోసమని నేను ఈరోజు ఈ యూటిలిటీ మెనూ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. దెన్ ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఈరోజు ఫస్ట్గా చూస్తున్నట్టయితే ఈ ట్యూటోరియల్ని, మిగతా ట్యూటోరియల్ అన్నింటిని కూడా చూడండి. దానివల్ల మీకు పర్ఫెక్ట్గా అర్థం అవడానికి వీలుంటుంది. దెన్ ఈ ట్యూటోరియల్లోకి వెళ్ళినట్టయితే ప్లగిన్స్ అనే మెనూ అనేది మెయిన్ అనమాట. యూటిలిటీస్లో ఈ ప్లగిన్స్ అనే మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం ట్యూటోరియల్లో చేసుకుందాం. దాని తర్వాతకి వచ్చేసినప్పుడు మిగిలిపోయిన ఈ ఫైండ్ ఇవన్నీ చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా టైం పడుతుంది. దానికోసమని నేను ఈ రోజులో ఇది మొత్తం ఒకటే చెప్పడం జరుగుతుంది. దెన్ దీనికోసం తీసుకున్నట్టయితే ముందుగా యూటిలిటీ మెనూలో మనకి ప్లగిన్ అనేది మెయిన్. ప్లగిన్ అనేది మెయిన్ అయిన తర్వాత మనం ఒకసారి ఒక మామూలుగా ఒక డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేను ఒక టెక్స్ట్ అనేది మామూలుగా రఫ్గా కాపీ చేశాను. అది చూపిస్తున్నాను మీకు ఏంటిది ఎలా అనేది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడికి ఈ పేజీ నిండిపోవడం వల్ల దీన్ని కాపీ చేసుకొని మనం ఇంకో పేజీ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం ప్రతిసారి కూడా ఒక చిన్నది అంటే ఇక్కడ కంటిన్యూ టు సెకండ్ పేజీ అనేది ఆప్షన్ రావాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ప్లగిన్లో మెయిన్గా ఫస్ట్ ఉన్నదంటే యాడ్ కంటిన్యూ అనేది ఉంటుంది అనమాట. దీనికోసం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చేసినప్పుడు కంటిన్యూ టు పేజ్ నెంబర్ 7 వస్తుంది. అంటే మన డాక్యుమెంట్లో 6 నెంబర్ అనేది ఉంది కాబట్టి ఇది 7కి వెళ్ళింది అని చెప్తుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం బిఫోర్లో కూడా కావాలి అనుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇన్ కేసు ఇది పైన కూడా అంటే ఇది ఏ నెంబర్ నుంచి కంటిన్యూ అవుతుందని తెలియాలనుకున్నాం అనుకోండి, యూటిలిటీ మెనూలో యాడ్ కౌంట్ లైన్ అనేది పెట్టేసి బిఫోర్ అంటే టాప్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, పైన రావడం జరుగుతుంది. అంటే ఈ మ్యాటర్ అనేది 6వ పేజీలో నుంచి కంటిన్యూ అవుతుంది అని రావడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది మోస్ట్లీ ఒక డాక్యుమెంట్ అనేది ఎక్కువ పేజీలు ఉన్నది చేస్తున్నప్పుడు యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. దెన్ దీని తర్వాత మెనూకి వచ్చేసినప్పుడు ప్లగిన్లో ఇది యాడ్ కంటిన్యూ లైన్ అనేది చేసాము. కాలం బ్యాలెన్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 కాలమ్స్ అనేవి తీసుకున్నాను ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు. కాకపోతే నేను ఇక్కడ ఒకటి కాపీ చేసుకున్నాను. ఇట్లా చేసుకున్నప్పుడు ఇట్లా 2 ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ కాలం బ్యాలెన్స్ అనే దానికి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఏ ఆప్షన్ ప్రకారం ఎలా కావాలి అనేది సెట్ చేసాం అనుకోండి, ఈ విధంగా అంటే రెండింటిని సిమెట్రీగా సమానంగా రావడానికి బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం 2 కాలమ్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కాలం బ్యాలెన్స్ అనమాట. దెన్ దీని తర్వాతకి వెళ్ళినట్టే బిల్డ్ బుక్లెట్. ఇప్పుడు ఇది మనం ఒక డాక్యుమెంట్ అనేది తీసుకున్నాం, దాంట్లో 7 పేజీలు ఉన్నాయి. దీంట్లో బిల్డ్ బుక్లెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. దీంట్లో 7 పేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ పేజెస్ కావాలి అంటే ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయడానికి కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, వద్దనుకుంటే తీసేయచ్చు. ఒకవేళ ఇక్కడ ఇంకో పేజీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఏం లేదు, దీని అంతా ఒక బుక్లెట్కి కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. అంతే, చిన్న ఆప్షన్ అది. దెన్ దీన్ని సేవ్ చేసుకొని మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మామూలుగా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్లగిన్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత బుల్లెట్ అండ్ నెంబరింగ్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇది ఎలా అంటే బుల్లెట్ అండ్ నెంబరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్కి నేనేం చేస్తున్నాను అంటే ఇదంతా కాపీ చేసుకోకుండా ఇది ఒకటే కాపీ చేస్తున్నాను. ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడికి వెళ్ళి యూటిలిటీలోకి వెళ్ళి బుల్లెట్ అనేది, నెంబరింగ్ అనేది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది బుల్లెట్లో ఉంది. నెంబరింగ్ అంటే ఇక్కడ నెంబరింగ్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. బుల్లెట్స్ అంటే బుల్లెట్కి సంబంధించి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుల్లెట్ అనేది ఉంది, ఇక్కడ యాడ్ చేసాము, ఓకే కొట్టాను. అంటే చూసారా, దీనికి బుల్లెట్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఒకవేళ మనం ఇప్పుడు దీనికి ఇది వద్దనుకున్నాం అనుకోండి, నెంబర్ కావాలనుకున్నాం అనుకోండి, యాజ్ యూజువల్గా ఇక్కడికి వెళ్తాము, ప్లగిన్లోకి బుల్లెట్ అండ్ నెంబరింగ్ అనేది క్లిక్ చేస్తాము. ఇక్కడ నెంబరింగ్ మీద క్లిక్ చేస్తాము. నెంబరింగ్లో మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రోమన్ లెటర్లో కావాలా, లేకపోతే ABCD అనే కావాలా, ఒకవేళ స్మాల్ లెటర్లో కావాలా, బిగ్ లెటర్లో కావాలా, ఇట్లా సమ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యూటిలిటీ మెనూలో ఉన్నటువంటి బుల్లెట్ అనేది యూజ్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. దెన్ ఈ విధంగా మనం ఈ ట్యూటోరియల్లో ఇది నేర్చుకున్నాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బుల్లెట్ అండ్ నెంబరింగ్ తర్వాత చేంజ్ కేజ్ మీన్స్ ఏంటిది అని అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఏమనుకున్నామంటే ఇదంతా మామూలుగా ఇట్లా ఉంటే చాలనుకున్నాం. కాకపోతే దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చేంజ్ అనే ఆప్షన్లో ఇక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఆప్షన్స్ లోవర్ కేజు, అప్పర్ కేజు, టైటిల్ కేజు, సెంటెన్స్ కేజు, ఇది అంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నాయి అనుకోండి, అన్ని క్యాపిటల్ లెటర్లో రావాలి అనుకున్నాం అనుకోండి, ఇలా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అలా కాదు, మనం మామూలుగా ఇట్లా సెంటెన్స్ కేజా లేకపోతే టైటిల్ కేజ్ అంటే ప్రతి లెటర్లో ప్రతి మన ఓల్డ్లో ఒక ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ రావడం జరుగుతుంది. ఇట్లా మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వెళ్ళినట్టయితే దీంట్లో ఉంది ఏంటంటే క్రియేట్ కలర్ లైబ్రరీ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఏంటిదంటే మన నేమ్ మీద మనకి రెగ్యులర్గా యూజ్ చేసుకునే కలర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఆల్రెడీ ఇందాక సేవ్ చేసిందని ఉంది.
పర్లేదు. నేను ఇక్కడ 1 అనేది క్లిక్ చేస్తున్నాను, ఎస్ కొడుతున్నాను. ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడికి వెళ్ళి డిఫైన్ కలర్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏం చేస్తామనంటే న్యూ కలర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో సంథింగ్ మనం ఏమైనా కలర్లు యాడ్ చేసుకొని ఈ వాల్యూస్ అన్ని మార్చుకొని వీటన్నిటిని మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చి సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఆ విధంగా ఇక్కడ ఇదంతా సేవ్ అయిపోయి ఇవన్నీ ఇక్కడ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కలర్ ప్యాలెట్లోకి వెళ్ళినప్పుడు మనం సేవ్ చేసుకున్న కలర్ అనేది సపరేట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఒక కలర్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఓన్గా కొన్ని కలర్లు అనేవి క్రియేట్ చేసేసుకొని వాటిని పెట్టుకోవడానికి ఒక సదుపాయం ఉంటుంది అన్నమాట దీంట్లో. ఈ విధంగా ఈ క్రియేట్ కలర్ లైబ్రరీ అనేది ఉపయోగపడుతుంది. ఈ తర్వాతకి వచ్చేసినట్టయితే మనం ఇక్కడ క్రియేట్ కలర్ లైబ్రరీ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాతకి వచ్చినప్పుడే డ్రాప్ క్యాప్ మీన్స్ ఏంటిది అని అంటే ఇప్పుడు మనం మ్యాగజైన్స్ అనే వాటిలో చూస్తూ ఉంటాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది. దెన్ కొద్దిగా నేను ఇక్కడ తగ్గిస్తున్నాను, పర్లేదు. దీంట్లో ఏంటిది అంటే డ్రాప్ క్యాప్ అని అంటే మీనింగ్ ఏంటిది అంటే మామూలుగా ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ అంతా నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూటిలిటీ మెనూకి వెళ్ళిపోయి ఇక్కడ డ్రాప్ క్యాప్ అనేదాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా ఈ ఫస్ట్ లెటర్ అనేది పెద్దగా రావడం అనేది దీని కాన్సెప్ట్. దానికంటే ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఇది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంచుకుందాం. క్యాపిటల్ లెటర్ ఉంచుకుంటే ఏంటంటే దానికి మనకి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డ్రాప్ క్యాప్ అనే దానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ సైజ్ వచ్చేసి 3 లెటర్లు అనేది ఉండాలి అనుకున్నాను. నేను ఇక్కడ సారీ ఇది ఇందాక దీనికి లింక్ అయి ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మొత్తం కాపీ చేసి విడిగా పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ఇందాక పారాగ్రాఫ్కి కంటిన్యూషన్గా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది అయింది. నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటిది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను ఈ డేటా అంతా. ఇదంతా ఇలా ఉండింది. ఇక్కడ సంథింగ్ ఆల్మోస్ట్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ అనేది పెట్టాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. యూటిలిటీ అనేది తీసుకున్నాను. ఇక్కడ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయాను. ఇక్కడ 3 నెంబర్ పెట్టేసి ఇక్కడ చేసుకున్నాను. అంటే చూసారా, ఒక మ్యాగజైన్స్లో ఎక్కువ ఈ స్టైల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ముందు లెటర్ అనేది ఒకటి పెద్దగా కావాలి అని అంటే ఎలా చేసుకోవాలి అనేది దీంట్లో చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అనమాట. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్లగిన్లో డ్రాప్ క్యాప్ తర్వాత గ్లోబల్ లింక్ ఆప్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సంథింగ్ మనము ఒక డాక్యుమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉండింది. నోట్ ప్యాడ్లో సంథింగ్ ఒకటి ఏదైనా మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. దీన్ని మనం ఒకటి సేవ్ అనేది చేసుకుంటాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఇంకొకటి MS పెయింట్ అనేది ఒకటి తీసుకుంటాం. సంథింగ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ లాంటిది ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ లాంటిది సేవ్ తీసుకుంటాం మనం. ఒక నిమిషం, ఇది పోయింది. మళ్ళీ ఇది సేవ్ తీసుకుంటాం. దీన్ని సేవ్ యాజ్ అనేది తీసుకొని సేవ్ చేసుకుంటాం మనం. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ JPG అనేది క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేసుకుంటాం మనం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్లో ప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ప్లేస్ అనే ఆప్షన్లో మనం యూటిలైజ్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే ఈ డెస్క్టాప్ మీద ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇవి డెస్క్టాప్ మీద ఉన్న వాటిని అన్నీ తీసుకొచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ అంతా అంటే ఈ రెండింటికి సంబంధించింది మనము ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఏమైనా ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏమైనా చేంజ్ చేసినాం అనుకోండి, డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలి అన్నది చూపించడానికి ఆ గ్లోబల్ లింక్ అంటే దీంట్లో ఎన్ని ఉన్న లింకులన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి అన్నది ఈ మెనూలో చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా దీన్ని చేసుకుంటాం. తర్వాత గ్రిడ్ మేనేజర్ అనేది ఏం లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 కాలమ్స్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, అప్లై చేశాను అనుకోండి, ఈ విధంగా గ్రిడ్ మేనేజర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ పేజ్లో ఇట్లా 2 కావాలనుకున్నాను అనుకోండి, 2 వస్తాయి. జస్ట్ ఇది మనం ఒక మ్యాగజైన్ లాంటి వర్క్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ గ్రిడ్ మేనేజర్ అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తామంటే ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఆ గ్రిడ్ మేనేజర్ అనేది ఉపయోగించడం వల్ల ఇప్పుడు మనకి ఏంటంటే క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని సేమ్ యాజ్గా కాపీ చేస్తున్నాను, మామూలు రఫ్గా కాపీ చేస్తున్నాను, ఏం ప్రాబ్లం లేదు. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి ఈ గ్రిడ్ మేనేజర్ అనేది ఏంటంటే ఒక డిజైన్ చేస్తున్నప్పుడు చాలా విధాలుగా ఉపయోగపడడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా గ్రిడ్ మేనేజర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాతకి వచ్చేసిన తర్వాత కీ లైన్ అనేది ఏంటిది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇందాక ఏం చెప్పామనంటే ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది యాడ్ చేస్తే ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసేసి దానికి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత యూటిలిటీలోకి వెళ్ళి ఇప్పుడు
ఒక ఇమేజ్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక చుట్టూ బార్డర్ ఇవ్వాలి అని అంటే దీంట్లో నుంచి ఇట్లా చేయడం కుదిరేది కాదనమాట. మామూలుగా ఇది ముందు ఈ బాక్స్ తీసుకొని ఈ టెక్స్ట్ ఫ్రేమ్ లాంటిది తీసుకొని దాంట్లో ఏమైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తే ఈ బార్డర్ని ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి కాకుండా ఇక్కడ ఏంటంటే అంటే ఇట్లా తీసుకున్న తర్వాత మనం సంథింగ్ ఒక 2 బాక్సులను కలిపి తీసుకున్న దానికి ఇట్లా ఏదైనా సరే ఉన్నదాన్ని టెక్స్ట్ దానికి కానీ ఏదైనా సరే దానికి ఏం చేస్తామనంటే కీ లైన్ అనేది క్లిక్ చేసి ఓకే కొడతాం. ఓకే కొట్టినప్పుడు ఈ బాక్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది కీ లైన్ యొక్క పనితనం అనమాట. దెన్ దీని తర్వాతకి వచ్చేసినప్పుడు మెర్జరీ కార్డ్స్ అనేది ఏంటిది అని అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే దీంట్లో నేను దీని మీద సపరేట్గా ఒక ట్యూటోరియల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ సంథింగ్ మనం మన ఎంఎస్ వర్డ్లో ఒక ఫైల్ అనేది తీసుకున్నాము. మామూలుగా ఈ డాక్యుమెంట్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డేటా మెర్జ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ముందు దానికి సంబంధించి మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత డేటా మెర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక డేటా అనేది క్లిక్ చేయమంటుంది. ఇక్కడ సంథింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇది సంబంధించి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఉంది. ఇక్కడ నేమ్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఉంది. ఫాదర్ నేమ్ దగ్గర ఇక్కడ ఫాదర్ నేమ్ లేదు, డిజిగ్నేషన్ సంథింగ్ ఏదో ఒకటి క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ దగ్గర కాంటాక్ట్ నెంబర్ అనేది క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్లో నేను మామూలుగా మనం ఇంతకుముందు ప్రీవియస్ ట్యూటోరియల్లో నేను ఐడి కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఇండిజైన్కి సంబంధించిన దాంట్లో చెప్పడం జరిగింది. అయితే దాంట్లో లాగానే కూడా దీంట్లో కూడా ఒక డేటా మెర్జ్ అనేది క్రియేట్ చేసేసి ఇక్కడ ఏమైనా టైప్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా ఇక్కడ ఆపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేరు ఏముంది, ఇది ఏంటిది, ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటిది అని క్లియర్గా ఉంటుంది. నేను దీనికి సంబంధించిన దాంట్లో ఒక ఐడి కార్డ్ సంబంధించిన ట్యూటోరియల్ అనేది ఇండిజైన్కి సంబంధించి చేశాను. ఫర్దర్ ట్యూటోరియల్లో ఇలాంటిదే నేను ఇప్పుడు ఇండిజైన్లో కాకుండా ఒకవేళ పేజ్ మేకర్లో మనం ఐడి కార్డ్ అనేది మెర్జ్ చేస్తే ఎలా చేస్తాం అనేది ఫర్దర్ ట్యూటోరియల్లో నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ డేటా మెర్జ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇక్కడ మెర్జరీ కార్డ్స్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇలా ఉపయోగపడిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూసుకోండి మనకి ఎన్ని ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ 9 హైయెస్ట్ ఉన్నాయన్నమాట. ఈ 9 ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ 9కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క ఫైల్లో రావాలి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నది మెర్జరీ కార్డ్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఆల్ అని కొట్టామనుకోండి ఈ 9 కూడా ఈ ఒక్కొక్క పేజీ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి విడిపోవడం జరుగుతుంది. ఇది డేటా మెర్జ్ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకసారి కొన్ని సందర్భాలలో మనకి సర్టిఫికెట్స్లో ఏంటంటే ఇండివిజువల్గా నేమ్స్ మీద సర్టిఫికెట్స్ కావాలని మన దగ్గర రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మన ఐడి కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను ఫర్దర్ ట్యూటోరియల్లో దీని మీద తప్పకుండా ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. దెన్ ఇక్కడికి వచ్చింది పబ్లికేషన్ కన్వర్టర్ అంటే దీనికి సంబంధించిన వర్షన్స్లో 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటేమో మామూలు 6.5 ఇట్లా 7 ఉంది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నా దగ్గర 6.5 లేదు, 7 ఉంది నా దగ్గర. ఒకవేళ వర్షన్స్ ఏమన్నా మార్చుకోవాలి, ఎప్పుడైనా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఈ పబ్లికేషన్ కన్వర్టర్ అనేది ఉపయోగపడుతుంది. క్విక్ టైమ్ మీడియా ప్లేయర్ అనేది దీనిని ఇన్స్టాల్ చేసినప్పుడు దీనికి ఇన్బిల్ట్గా ఒక మీడియా ప్లేయర్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించింది ఇది మనకంత నెసిటీతో కూడుకున్నది ఏం కాదు, దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. రన్నింగ్ హెడర్ అండ్ ఫూటర్ అనేది ఉంటుంది. దాని ఇక్కడికి వచ్చేసిన తర్వాత రన్నింగ్ హెడర్ ఫూటరు మనం ఏంటిది అని అంటే ఇప్పుడు అది జరిగేసిన తర్వాత రన్నింగ్ హెడర్ ఫూటర్ అనమాట. ఇక్కడ ఉంటుందంటే 2-3 ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే పైన కంటిన్యూషన్ అన్ని పేజీల్లో ఏం రావాలి, కింద అన్ని పేజీలలో ఏం రావాలి అనేది సెట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మాస్టర్ పేజీ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనం అలా చేసుకున్నాం అనుకోండి, అదంతా కూడా అన్ని పేజీల్లో రావడానికి ఈ రన్నింగ్ హెడర్ ఫోల్డర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది బుక్ వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుంది. మాస్టర్ పేజీలు బుక్లో చేస్తున్నప్పుడు మనం ఇన్డిజైన్లో చెప్పినలాగా పైన కింద చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అవి మిగతా పేజీలన్నీ కూడా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. దెన్ ఇక్కడ సేవ్ ఫర్ సర్వర్ ప్రొవైడర్ ఇది ఏంటిది అని అంటే ఇది ఈక్వల్ టు మనము మామూలుగా ఇన్డిజైన్లో ప్యాకేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్యాకేజ్ అనే ఒక ఆప్షన్ ఉన్న దీంట్లో ఉపయోగపడుద్ది. దీన్ని ఎలా చేయాలి అని అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే దీని యొక్క యూజేజ్ ఏంటంటే ఒక పేజ్ మేకర్ డాక్యుమెంట్ ఉంది మన దగ్గర, దానిని ఒక ఫ్రెండ్ అడిగాడు అనుకోండి, అతనికి ఇవ్వాలి. అతనికి ఇస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫాంట్లు ఏమి వాడాము, దాంట్లో ఏమి ఇమేజ్లు వాడాము, ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా ఒక ప్యాకేజ్ అంటే ఒక ఫైల్లో వచ్చేలాగా చేసి అతనికి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది. షో ఎయిడ్ టూల్ బార్స్ అనేది ఏం లేదు, ఇక్కడ షో ఎయిడ్ టూల్ బార్స్ అనేది ఉంటే ఇవన్నీ కనబడకుండా పోతాయి. ఇది మామూలుగా ఉన్నది, దీంట్లో ఏం కొత్తగా ఏముండదు. తర్వాత వర్డ్ కౌంటర్ మీన్స్ ఇదేంటంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇట్లీటీకి వచ్చేసి వర్డ్ కౌంటర్ అనేది క్లిక్ చేశాను అంటే దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి ఏంటది అనేది ఇన్ఫర్మేషన్. ఇది పెద్దగా మనకి అంత నెసిటీతో కూడుకున్న విషయం ఏం కాదు. ఈ విధంగా ఈరోజు ట్యూటోరియల్లో మనం ఒక యూటిలిటీ మెనూలో ప్లగిన్స్ అనేవి తెలుసుకున్నాం. ఈ ప్లగిన్స్ అనేవి చాలా విధాలుగా ఉపయోగపడతాయి. బుక్ వర్క్ చేయడం దగ్గర నుంచి, బుక్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి ఇట్లా ఎవ్రీథింగ్ ఇది ఉపయోగపడతాయి. దీని తర్వాత ట్యూటోరియల్లో ఫైండ్ నెక్స్ట్ అనేది చూపిస్తాను. దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఇండెక్స్ ఎంట్రీ ఏంటి ఎలా చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకుందాం.
ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో మిగతా ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ కొత్త ట్యూటోరియల్ చేస్తాను.